గత ప్రభుత్వంలో చూశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది లేకుండా 5 సంవత్సరాలు నిర్వహణ చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలంలో ఆర్డబ్ల్యూసీ ద్వారా 78 పనులు 52 లక్షల రూపాయలు చేశాం. అదేవిధంగా పిఆర్లో కూడా 40 పనులు 2,59,00,000 పనిచేసాం. అదేవిధంగా విలేజ్ హెల్త్ సెంటర్లు 7 పనులు 97 లక్షల రూపాయలు చేశాం. పిఆర్లో కూడా 50 పనులు 7,00,00,000 రూపాయలు చేశాం. ఇరిగేషన్లో 4 పనులు 95 లక్షల రూపాయలు చేసాం. 4,95 లక్షల రూపాయలు కూడా పనిచేశాం. గతంలో ఇలాంటి కార్యక్రమాలంటూ ఏమీ లేవు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి 2 కళ్ళుగా నడుపుతూ ఉన్నాడు. అభివృద్ధిలో కానీ పరిపాలనలో కానీ ఏది కూడా మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కానీ అన్నీ కూడా టయానికి పెన్షన్ కూడా ఒక రోజు లీవ్ వస్తుందంటే ముందు రోజు ఇస్తూ ఉన్నాం. టోటల్గా ఒక సంవత్సరానికి పెన్షన్లు 32,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల కోట్లు ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. తమిళనాడు ఎత్తుకున్నా, కర్ణాటక ఎత్తుకున్నా, మహారాష్ట్ర ఎత్తుకున్నా అంతా 800, 1000, 1,500 రూపాయలు 1000 కోట్ల లోపలే ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో 32,000 కోట్లు సంవత్సరానికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్టడం మట్టేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు అన్ని దగ్గరలో కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు చేయాలనేది కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఇది చూశారు, గతంలో ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా మరి ఒక తట్టడం మట్టేలా 5 సంవత్సరాలు చేయని దానివల్ల ఎక్కువగా గుంతల మహిమైపోయి అన్ని రోడ్లు మరి చెడిపోయి ఎక్కడా కూడా నడిచే పరిస్థితి లేకుండా ఈరోజు ఆ భారం అంతా కూడా ఈ ప్రభుత్వం నెత్తిన పట్టింది. అదేవిధంగా ఇంకో రకంగా చూస్తే ఆర్థికంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఆయన తేను బ్యాంకు లేదు, కట్టలేదు. కాబట్టి ఏ బ్యాంక్ కూడా దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి కాదు. మళ్ళా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ కూర్చోబెట్టి ఆయన 12% వడ్డీ ఇస్తున్నాడు. ఈరోజు మన ముఖ్యమంత్రి అందరినీ కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఈరోజు వడ్డీ కూడా తగ్గించి 9% చేసి దాన్ని ఇంకా తగ్గించాలని కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ మాత్రం తగ్గినా కానీ అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగించవచ్చు. అది కూడా 1000 కోట్లు వస్తుంది. కాబట్టి ఇటీవలనే కొంత తగ్గించారు, ఇంకా కూడా బార్గెన్ చేస్తున్నారు, ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేసి 8% ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పని కూడా చెప్తా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి 12% పెట్టిపోయాడు. ఆ విధంగా సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వం పరిపాలన ఈరోజు అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఈరోజు అన్ని రకాలుగా రైతుని లాభసాటిగా తీసుకురావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు రైతులు పండించే పంటను కూడా ఈరోజు మనం కొనుగోలు చేసి ఒక క్వింటాల్ ధర 2,389 రూపాయలు ఒక రకం, 2,369 రూపాయలు ఒక రకం. అయితే కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో 6 నెలలకి సంవత్సరానికి కూడా ఇచ్చారు. విసిగిపోయారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటేనే భయపడేవాడు. ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. ఏ దళారు వ్యవస్థకు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు పేమెంట్ వేసిన తర్వాత 24 గంటల్లో వాళ్ళని నమోదు చేసి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి రైతుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, అన్ని రకాలుగా ఆదుకోవాలనే కన్సెప్ట్తో ఈ రేట్ ఇచ్చి డబ్బులు కూడా 24 గంటల్లో పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా 24 గంటల్లో ఇచ్చింది కానీ రేట్ ఇచ్చింది కానీ ఏది లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం
రేటు మంచి రేటు ఇచ్చి వాళ్ళ ఖాతాల్లో 24 గంటల్లో పడేలాగా ఏర్పాటు చేసింది. అందరూ రైతులు కూడా వినియోగించుకోవాలి. దళారుల మాట నమ్మొద్దు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. నిమ్ముందంటారు, 80 కిలోలు అంటారు, 90 కిలోలు దూసుకుంటారు. ప్రభుత్వం ఆ పని చేయదు. ఏమైతే చెప్తుందో అదే చేస్తుంది. కరెక్ట్గా మీరు పేమెంట్ కూడా పెట్టి చెక్ చేసుకోవచ్చని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాలేదు, చేతుల ప్రభుత్వం. ఏమైతే చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ఈరోజు మహిళా మిత్రులు అందరూ కూడా ఉచిత బస్సుల్లో ప్రయాణం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. తల్లికి వందనం. గతంలో ఒక బిడ్డగా ఉండేది. ఈరోజు మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల లెక్కన ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. గతంలో ఒక కుటుంబం లేక ఒక బిడ్డకే అన్నారు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలుంటే నలుగురున్నా కానీ నలుగురికి తల్లికి వందనం పడే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతన్న మీకోసం ఏవైతే చెప్పారో కేంద్రం కానీ ఈరోజు రాష్ట్రం కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు మీ ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. కేంద్రం 6,000 ఇస్తే ఈ రాష్ట్రం కూడా 14,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మీ అందరినీ కూడా రైతులను ఆదుకునే విధంగా పంటలకి పెట్టుబడి వచ్చే విధంగా 3 దఫాలుగా మీ ఖాతాలో డబ్బులేసి మీకు పంటలకి ఎరువులు కానీ ఏమైనా కొనుక్కునే విధంగా కూడా ఏర్పాటు చేసిందని చెప్పని కూడా ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఈ మహిళకి 1,500 రూపాయలు చెప్పాం. అది కూడా త్వరలోనే యువత నెరవేరుస్తున్నారు. అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు చెప్పాం. దాన్ని కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతుని లాభసాటిగా తీసుకురామన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని రైతులు కూడా ధాన్యాన్ని ఏదో దళారీ వ్యవస్థలో అమ్మి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇంకా నెలకో 6 నెలలకో సంవత్సరానికో ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగేదానికన్నా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. ఆ కొనుగోలు కూడా 23,000 రూపాయల లెక్కన కొనుగోలు చేస్తా ఉంది. అదేవిధంగా డబ్బులు కూడా మీరు ఖాతా వేసిన 24 గంటల్లో మీ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఖాతాల్లో ఏమైతే నంబర్లు ఇస్తారో ఆ ఖాతాలో 24 గంటల్లో డబ్బులు పడతాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బ్రోకర్ల ద్వారా ఖాతా కూడా మోసం చేస్తారు. వాడు చెప్పేది మీకు 75 కిలోలు 80 చిల్లర కిలోలు తీసుకెళ్తారు. అదే ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదు. కాబట్టి ప్రభుత్వానికి మీ ధాన్యాన్ని అమ్ముకొని వెంటనే 24 గంటల్లో మీ ఖాతాల్లో డబ్బులు ఇచ్చుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి బ్రోకర్లు వచ్చి రకరకాలుగా చెప్తారు. ఏం వినాల్సిన అవసరం లేదు. మీరు క్లియర్గా ప్రభుత్వం తరపునే వస్తారు. వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు, ఖాతా చూపిస్తారు, చెక్ చేసుకొని మరి ఆ 75 కిలోలు మీరు ఇస్తే దానికి తగ్గట్టుగా ధర కూడా ఉంది. 3,000 లెక్కన బస్తా 1,790 రూపాయలతో 75 కిలోలకు వస్తుంది. ఖాతాలో 24 గంటల డబ్బులు కూడా పడతాయని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.